నూతన రాజధాని అమరావతికి సంబంధించి మాస్టర్ ప్లాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి స్థాయిలో గత మాస్టర్ ప్లాన్కి ఇప్పుడు మాస్టర్ ప్లాన్కి కొన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. మనతో పాటు మంత్రి నారాయణ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పాత మాస్టర్ ప్లాన్కి ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్కి తేడా లేదు? అప్పుడు మాస్టర్ ప్లాన్లో సుమారు 3600 దాకా హౌసెస్ యాక్చువల్గా పోయాయండి. అంటే ఈ రోడ్ల వల్ల, అంటే మెజారిటీ అభ్యంతరాలు చెప్పింది ఏంటంటే మా ఇళ్ళ మీద ఎక్కువ రోడ్లు పోతున్నాయి, వాటిని తగ్గించమన్నారు. దానికి అధికారులతో కూర్చొని ఫైనల్గా చేయటం లేదు. కొత్త మాస్టర్ ప్లాన్లో కేవలం సుమారుగా 340, 350 హౌసెస్ మాత్రమే పోతున్నాయి. అంటే 3600 నుంచి ఈరోజు ఇవి తప్పు మినిమం. అది కూడా యాక్చువల్గా ఒక 3 విలేజ్ల్లోనే కొద్దిగా ఎక్కువ పోతాయి. మిగతా విలేజ్లో 5 హౌసెస్, 4 హౌసెస్, 2 విలేజెసే. అవి కూడా పోయేది ఏంటంటే తుళ్ళూరు ఒకటి, మందరం ఒకటి, తర్వాత నెక్కల్లు, అయినవోలు ఈ 3 గ్రామాల్లో మాత్రం కొద్దిగా అంతకుముందు పోతున్న దాంట్లో కూడా ఒక 40% చేసాం, 60% తగ్గించాం. ఇల్లు కోల్పోతున్న వాళ్ళకి నష్టపరిహారం ఎలా చెల్లిద్దాం అనుకుంటున్నాం? దానికి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ వేసామండి. ఆ కమిటీ యాక్చువల్గా రిపోర్ట్ని ఎల్లుండి తీసుకొని నేను, మంత్రి పుల్లారావు గారు, శ్రవణ్, ప్రజాప్రతినిధులు కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత రైతు సోదరులతో కూడా డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ చేసి ఇవ్వటం జరుగుతుంది. రాజధానికి సంబంధించి కొంతమంది మనకి ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు, వాళ్ళు ప్లాట్ల కేటాయింపుకి కూడా కొన్ని అభ్యంతరాలు ఇచ్చారు. ఈ కమర్షియల్ ప్లాట్లకు కానీ అదేవిధంగా రెసిడెన్సీ కానీ, దానికి సంబంధించి ఏం చేస్తున్నాం సార్? అంటే యాక్చువల్గా మొదటి నుంచి వాళ్ళంతా డిమాండ్ చేసింది ఏంటంటే ఏ గ్రామంకి ఆ గ్రామం మాకు రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కావాలన్నారు. అదేవిధంగా యాక్చువల్గా చేసాం వాళ్ళు చెప్పిన ప్రకారమే. అయితే ఇప్పుడు అందరూ ఏంటంటే మాకు ఒక దగ్గర ఒక ప్లేస్లో ఎక్కువ డిమాండ్ ఉండే ప్లేస్లు ఇవ్వన్నారు. అంటే ప్రాక్టికల్గా కొన్ని కావు. ఎందుకంటే మొత్తం కమర్షియల్ తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే అది డిమాండ్ పోతుంది. 29 గ్రామాల్లోనూ కమర్షియల్ ఉండాలి యాక్చువల్గా. అందువల్ల ఏంటంటే వీలైనంత వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వీళ్ళకి ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి ఎప్పుడు ఈ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది సార్? ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సిఆర్డీఏ చట్టం ప్రకారం ఇంకొక ముఖ్యమైన ఘటన ఉందండి. ఇప్పుడు మనం ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో రైతులకు ఇచ్చే ఏరియా, ప్రభుత్వానికి ఉండే ఏరియా రోడ్డు చూపించాం. అయితే రైతులకు ఇచ్చే ఏరియాలో లేఅవుట్ ఎలా ఉంటుంది, మైన్యూట్గా రోడ్లు సైజెస్ అవి దీంట్లో చూపించలేదు. దాన్ని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అంటారు. దాన్ని యాక్చువల్గా ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 7 దాకా రోజుకు 1 గ్రామం, 2 గ్రామాలు, 3 గ్రామాలు నోటిఫై చేస్తున్నాం. అయితే నోటిఫై చేసిన తర్వాత 30 రోజులు రైతులకు టైం ఇవ్వాలి. 30 రోజులు రైతులకు టైం ఇచ్చి అధికారులు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకొని మళ్ళా వాటిని ఇన్కార్పొరేట్ చేసి మార్చి 30వ తేదీన స్టార్ట్ చేసి ఏప్రిల్ 30 కల్లా లాటరీ సిస్టంలో రైతులకు ఇచ్చేసి ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. ఏదైతే రాజధాని మాస్టర్ ప్లాన్కి సంబంధించి అన్ని అభ్యంతరాలు స్వీకరణలో తీసుకొని తుది మాస్టర్ ప్లాన్ విడుదల చేయడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే పొలాలు ఇవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ల్యాండ్ ఎక్విజిషన్కైనా వెళ్ళే అవకాశాలు కూడా లేదని, ఈ లోపుగానే వాళ్ళు భూ సమీకరణ ద్వారానే పొలాలు ఇవ్వటం వల్ల ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని మనకి మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో శ్రీకాంత్, హెచ్ఎం టీవీ, విజయవాడ నుంచి.